బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో కేసీఆర్ కు షాక్ తగిలింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలన్న పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. విద్యుత్ కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు తీర్పు వెలువరించింది. అడ్వకేట్ జనరల్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. హైకోర్టులో కేసీఆర్ కు షాక్ తగిలింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలన్న పిటిషన్ కోర్టు కొట్టేసింది. విద్యుత్ కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు తీర్పు వెలువరించింది. అడ్వకేట్ జనరల్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. హైకోర్టులో కేసీఆర్ కు షాక్ తగిలింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని కోర్టులో కేసీఆర్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే విద్యుత్ కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని కూడా కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు తీర్పు వెలువరించినట్లు తెలుస్తుంది. అడ్వకేట్ జనరల్ వాదనలతో హైకోర్టు ఏకీభవించి తమ తీర్పును వెలువరించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. హైకోర్టులో కేసీఆర్ కు చుక్కెదురైంది. ముఖ్యంగా విద్యుత్ కొనుగోలు విషయంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో అసలు ఏం జరిగిందనేది కేసీఆర్ను విచారణకు రమ్మని చెప్పేసి కమిషన్ లేఖ రాసింది. అయితే ఆ లేఖకి బదులుగా కేసీఆర్ కూడా మరొక లేఖ రాసి విద్యుత్ కమిషన్ చట్ట విరుద్ధంగా పనిచేస్తుంది, అంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుంది, అది కరెక్ట్ కాదు, జరిగింది ఏదో అని చెప్పేసి మొత్తం 27 పేజీలతో కూడిన లేఖను జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి కేసీఆర్ లేఖ రాశారు. దీనిపై హైకోర్టుకి వెళ్తామని చెప్పేసి కూడా చెప్పారు. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు కేసీఆర్. అయితే వాస్తవంగా ఈ నెల 19న కేసీఆర్ విద్యుత్ కమిషన్ విచారణకు హాజరు కావాల్సి ఉన్నది. అయితే హైకోర్టుకి వెళ్ళడం వల్ల అది కాస్త పెండింగ్ పడింది. తర్వాత మరోసారి 24వ తారీఖు విద్యుత్ కమిషన్ మరి కేసీఆర్కు అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి ఇద్దరికి కూడా ఆ లేఖ రాసింది. ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో అసలు ఏం జరిగిందని చెప్పేసి కమిషన్ ముందుకు వచ్చి మీ యొక్క వాదన అంటే ఏం జరిగిందనేది ఖచ్చితంగా వచ్చి వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా అందులో లేఖలో పొందిపోతారు. అయితే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన కేసీఆర్ వాస్తవంగా అప్పటి వరకు కూడా కమిషన్ వేచి చూసింది. అయితే కొద్దిసేపటి క్రితమే తీర్పు వెల్లడించారు. అయితే